ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో చాలా అంటే చాలా విషయాలు జరుగుతాయి. కానీ అది బయటకొచ్చిన తర్వాత అవే కంటిన్యూ అవుతాయా? లేకపోతే వాళ్ళ మనస్తత్వాలు మారిపోతాయా? వాళ్ళు వేరే దారిని ఎంచుకుంటారా? అనేది కనుక చూస్తే, ఇప్పుడు ఒక హౌస్‌లో ఉన్నప్పుడు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే ఆడాలి, వాళ్ళతోనే శత్రుత్వం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ మధ్య ఒక క్లోజ్ బాండింగ్ ఏర్పడిపోతుంది. అది తప్పు కాదు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం గూడా లేదు. అయితే సీజన్ 3లో 'పునర్నవి రాహుల్' గానీ, సీజన్ 4లో 'అఖిల్ సోహెల్' కానీ, సీజన్ 5లో 'మానస్ సన్నీ' కానీ, సీజన్ 6లో 'శ్రీహాన్ రేవంత్' కానీ, అలాగే సీజన్ 7లో గనుక చూసినట్టయితే 'శివాజీ', 'యావర్', 'ప్రశాంత్' వీళ్ళు కానీ, ఇలాగా వాళ్ళ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు వరెవ్వా! వాట్ ఏ ఫ్రెండ్‌షిప్ అన్నట్టుగానే ఉండేది. బయటకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉండేవారు. కానీ బయట ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి వాళ్ళు కలిసినట్టు, మాట్లాడినట్టు, వాళ్ళేం చెప్పుకుంటున్నారు ఇవేం మనకి తెలీవు. ఎందుకనంటే 'బిగ్ బాస్' జర్నీలో అయితే మైక్‌లు, కెమెరాలు ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు ఇదంతా చూసిన ఆడియన్స్ అయితే ఇప్పుడు కళ్యాణ్, తనుజ కూడా ఏదో 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు గేమ్ కోసమని వాళ్ళు అలాగా క్లోజ్ బాండింగ్ అయిపోయింది. బయటకొచ్చిన తర్వాత ఎవరి దారులు వాళ్ళవేలే అన్నట్టుగానే అందరూ అనుకున్నారు. దానికి తోడు 'బిగ్ బాస్' గ్రాండ్ ఫినాలే రోజున వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఒక ఫోటో లేకపోవటము, అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటి వరకు లైవ్‌లోకి రాకపోవటము, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా కూడా ఎక్కడా కూడా దాఖలాలు లేకపోవటము, ఇవన్నీ కూడా ఫాన్స్‌ని ఇంకాస్త నిరుత్సాహపరుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఏం జరుగుతున్నది గనక మనం గమనించినట్టయితే, ఇప్పుడు కళ్యాణ్ కేవలం తనుజ చెప్పిన ఒక మాటతో మళ్ళీ తను సీఆర్‌పీఎఫ్ సోల్జర్‌గా మారబోతున్నాడా? అంటే యెస్. ఇప్పుడు ఒక షాకింగ్ అప్‌డేట్ అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా లేటెస్ట్ అప్‌డేట్స్ కావాలి అనుకుంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఆల్మోస్ట్ 5 మంత్స్ లీవ్ పెట్టుకొని కళ్యాణ్ అయితే అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసాడనమాట. ఆపరేషన్ సింధూర్ పూర్తయిన తర్వాత తను 1 మంత్ అక్కడ పనిచేసి మళ్ళీ ఇక్కడికి రావటం అయితే జరిగింది. అంటే తన ప్లేస్‌కి రావటం జరిగిందనమాట. సో, ఆ తర్వాత అగ్ని పరీక్ష రావటము, బిగ్ బాస్‌లో అవకాశం రావటము. ఇప్పుడు సాధారణంగా కళ్యాణ్ ఏంటంటే ఒరిజినల్‌గానే ఒక బిగ్ బాస్ లవర్. మనందరం ఆడియన్స్‌గా ఎలా అయితే 'బిగ్ బాస్‌ని' ప్రేమిస్తున్నామో, అలాగే సీజన్‌కి రాకమునుపు తను కూడా ఒక ఆడియన్ లాగానే ప్రేమించాడు. ఈ క్రమంలో తను కూడా 'బిగ్ బాస్' పార్టిసిపెంట్ అయితే బావుంటుందనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే పాపం తను అగ్ని పరీక్ష అన్నీ చేసుకున్నాడు. అగ్ని పరీక్షలో తనకెదురైన ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే, నేను దేశానికి 3 ఇయర్స్ పాటు సర్వ్ చేశాను అంటే, అప్పుడు అభిజిత్ అడిగాడనమాట. మరి నువ్వు సోల్జర్‌గా ఉన్నప్పుడు ఇటెందుకొచ్చావు? ఇటు రావాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఇక్కడ గనుక నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? అది ఇది రకరకాల క్వెషన్స్ ఏసి తనని ఇబ్బంది పెట్టినప్పటికి కూడా అప్పుడు కళ్యాణ్ ఒకటే చెప్పాడు. నాకు నటన అంటే ఇష్టం. కానీ అదే టైంలో నేను నా కెరియర్ కూడా చూసుకోవాలనుకున్నాను. అక్కడ 3 ఇయర్స్ సర్వ్ చేశాను. నాకు తృప్తిగా అనిపించింది. ఇక నేను నాకు నచ్చిన ప్యాషన్ వెతుక్కొని దానిలో కొంతవరకు నా అదృష్టాన్ని నేను పరీక్షించుకోవాలనుకుంటున్నాను. ఇది గనుక ఇదవ్వకపోతే నేను నెక్స్ట్ మళ్ళీ సోల్జర్‌గా సీఆర్‌పీఎఫ్‌లో మళ్ళీ జాయిన్ అయిపోతానని చెప్పాడు. ఆ తర్వాత తనని హోల్డ్‌లో పెట్టారు. అదంతా ఓకే. తర్వాత కూడా చాలా ఇంటర్‌వ్యూస్‌లో మీరు మళ్ళీ సీఆర్‌పీఎఫ్ దగ్గరికి వెళ్ళిపోతారా? అంటే సోల్జర్‌గా వెళ్ళిపోతారా? అంటే నాకు గనక అవకాశాలు వస్తే నేనిక్కడే ఉంటాను. లేదు నాకు అవకాశాలు అరాకొరా వస్తున్నాయి. నేను అక్కడ, ఇక్కడ ఉండి మేనేజ్ చేయొచ్చు అనుకుంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఇదే చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే దీనికి సంబంధించి తనుజ గురించి మనకు తెలిసిందే. ఎక్కడున్నా చాలా రెస్పాన్సిబుల్ గర్ల్. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నా నువ్వలా చెయి, నువ్విలా చెయి, ఇది గేమ్, ఇది పద్ధతి, ఇది హౌస్ కాదు, ఇది 'బిగ్ బాస్' హౌస్ అని కళ్యాణ్‌కి కంటిన్యూ‌గా చెప్తూనే ఉంది. ఎందుకంటే కళ్యాణ్ చాలా సందర్భాల్లో అసలు చాలా మందితో మాట్లాడేవాడు కాదు. తన పనేదో తను చేసుకునేవాడు. పక్కన గొడవ జరుగుతున్నా కూడా నాది పట్టదన్నట్టుగా ఇల్లు ఊడ్చుకుంటూ ఉండేవాడు. సో, కట్ చేస్తే డేంజర్ జోన్‌లో పడ్డాడు థర్డ్ వీక్‌నే. దానికి తోడు ప్రియా అండ్ శ్రీజ నెగటివిటీ కూడా కాస్త కళ్యాణ్‌కి అంటింది. కానీ ఎప్పుడైతే తనూజ 'బిగ్ బాస్' జర్నీలో కళ్యాణ్ 'బిగ్ బాస్' జర్నీలోకి తనూజ వచ్చిందో ఒక్కసారి ఆటని మార్చేసింది.
కళ్యాణ్ ఇది మీ హౌస్ కాదు. ఇది బిగ్ బాస్ హౌస్. అందరితో మాట్లాడాలి. వాళ్ళు ఏంటి మనందరం ఒక హౌస్‌లో ఉంటున్నాము. మనందరం కలిసి ఈ 3 నెలలు జర్నీ చేయాలి కాబట్టి అసలు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళ బాధేంటి? వాళ్ళ ఆనందం ఏంటి? వాళ్ళ ఎమోషన్ ఏంటి? నీకు తెలియాలి. వాళ్ళ గేమ్‌లో కూడా మన గేమ్ ఉంటుంది అన్న విషయాన్ని ఈవెన్ తను కాంపిటీటర్ అయినప్పటికి కూడా కళ్యాణ్‌కి చెప్పింది. స్ట్రాటజీలు వేశాడా? వేరే ఏదైనా చేశాడా అంటే చేసుండొచ్చు. తన ఇంటెలిజెన్స్ ఉండుండొచ్చు. కానీ ఇది కరెక్ట్. ఇది తప్పు అని చెప్పే ఒక మెంటర్ ఉండాలి కదా! ప్రతి ఒక్కళ్ళకి. అదే తనుజ. అయితే ఇక ఈ క్రమంలో అంటే 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత అయిపోయింది ఇంకేం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఒక షాకింగ్ అప్డేట్ ఏంటంటే తనూజానే అడిగాడట కళ్యాణ్. నేనిప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలా? ఉండాలా? అనేసేసి. అప్పుడు తనుజ ఒక మంచి విషయం అయితే చెప్పిందట. ఇప్పుడు నువ్వు 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చావు. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాతే నీ రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏదైతే యాక్టింగ్ లేదంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నావో, ఇప్పుడు నువ్వు నీ ప్రయత్నం చాలా గట్టిగా చేయాలి. 'బిగ్ బాస్' ద్వారా నువ్వు ఎవరు అనే విషయం తెలిసిందే. కానీ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత నువ్వే ఎందుకు అనే విషయం ప్రపంచానికి తెలియాలి. ముఖ్యంగా ఆర్టిస్ట్ వరల్డ్‌కి తెలియాలి. ఎందుకంటే ఆల్రెడీ తనూజ కూడా సీరియల్స్‌లో మంచి టాప్ యాక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. 1 కాదు, 2 కాదు చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసింది. అలాగే సినిమా చేసింది, వెబ్ సీరీస్ చేసింది. ఆ పరంగా చూసుకుంటే ఏజ్‌లోనే కాదు, ఎక్స్‌పీరియన్స్‌లో కూడా తనకి చాలా సీనియారిటీ ఉంది కదా! అయితే ఇక అప్పుడు ఒక్కటే చెప్పిందంట. ఒక్క 5-6 మంత్స్ నీది కాదనుకో. ఖచ్చితంగా ప్రయత్నించు. ప్రయత్నిస్తూనే ఉండు. చిన్నదా? పెద్దదా? సీరియలా? లేకపోతే టీవీనా? ఏ నీకు గోల్ ఏదనిపిస్తే అది నువ్వు ఖచ్చితంగా కష్టపడి చెయి. ఎక్కడో అక్కడ నువ్వు సాటిస్ఫాక్షన్ పొందుతావు. అంటే కొన్ని చోట్ల కొన్ని ప్రాజెక్ట్స్‌లో డబ్బులిస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్‌లో నీకు పేరొస్తుంది. నీకు ఈ రెండిట్లో ఏది కావాలి నువ్వు సెలెక్ట్ చేసుకొని, నువ్వు నీ అడుగు ముందుకు వెయ్యి. ఒక 6 మంత్స్ అయినా కూడా నీకొక క్లారిటీ రావటం లేదు. నీకొక హోప్ దొరకట్లేదు. అంటే యెస్ ఇక్కడ నేను 6 నెలలు ఉన్నా నాకొక ఏదో ఒక ఆప్షన్ దొరుకుతుంది, అవకాశం దొరుకుతుంది అని గనక నీకనిపించటం లేదు లేదా అనిపిస్తుంది అనుకున్నప్పుడు నువ్వొక నిర్ణయం తీసుకో. నీ ఉద్యోగాన్ని మాత్రం నువ్వెప్పుడు వదులుకోకు. చాలామంది బయట జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నీకు దేశానికి సేవ చేసే అవకాశంతో పాటు నీ కెరియర్ కూడా ఒక మంచి మలుపు తిరిగే అవకాశం దొరికింది కాబట్టి దాన్ని నువ్వు వదులుకోవద్దు. వీలుంటే అక్కడికి వెళ్ళి నేనిక్కడ అక్కడ ఒక 1 మంతో, 2 మంత్సో చేసి మళ్ళీ లీవ్ పెట్టుకునే అవకాశం ఉంటే అదైనా చేసుకో. కానీ ప్లీజ్ దయచేసి నువ్వు దాన్ని మాత్రం వదలొద్దు. దేశానికి సేవ చేసే అవకాశం, ఆ ఆప్షన్ అందరికీ రాదు. ఇది నేను చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పిందంట. అయితే ఇక దాంతో కళ్యాణ్ మళ్ళీ అంటే కళ్యాణ్‌కి కూడా తను పూర్తిగా మానేస్తానని కానీ, లేతే మానేయనని కానీ ఎక్కడ చెప్పలేదు. కానీ తనూజ చెప్పిన మాటని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఎవరి కెరియర్ వాళ్ళది, ఎవరి డబ్బులు వాళ్ళవి, ఎవరి సంపాదన వాళ్ళదే. సో, తన జీవితం ఒక పందాలో వెళ్ళాలి, ఒక క్లారిటీగా వెళ్ళాలి అంటే ఒక గైడెన్స్, సపోర్ట్ అవసరం. పేరెంట్స్ ఏమంటున్నారంటే తన ఇష్టం తనది. మేమేం చెప్పమంటున్నారు. అలాంటి టైంలో ఫ్రెండ్సే మెంటర్స్ అవుతారు. చాలామంది చూడండి తల్లిదండ్రులకి చెప్పుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏంటి? ఎక్కడో అక్కడ మనకి ఒక మంచి గైడెన్స్ వస్తుందని. ఆ గైడెన్స్ కళ్యాణ్‌కైతే తనుజ దగ్గర నుంచి వచ్చేసింది. మరి మీరేమంటారు? కళ్యాణ్ తిరిగి మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళిపోవాలా? అంటే సోల్జర్‌గా వెళ్ళిపోవాలా? లేదంటే తను మళ్ళీ యాక్టర్‌గా తన ప్రయత్నాలు మళ్ళీ ఇంకా వదలకుండా ఎన్నేళ్లైనా చేసుకుంటూ ఉండాలా? చెప్పండి.